తూనీగా ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి పర్ఫెక్ట్. అంటే ఏ ఇబ్బందులు ఎదురవ్వలేదా మీకు? ఫస్ట్ షెడ్యూల్ లైఫ్లోనే ఫస్ట్ షెడ్యూల్ అది. ఓకే. అవుట్డోర్లో 50 days చేసామండి కంటిన్యూస్గా, బ్రేక్ లేకుండా. అది ఫుల్ సమ్మర్ హీట్లో. సో ఆల్మోస్ట్ 4th 5th డేకి ఫేస్ బర్న్ అయిపోయింది మొత్తం ఎక్కడెక్కడ. సో ఆ మేకప్ అది కూడా 3 times 4 times చేంజ్ చేయాల్సి వచ్చేది. ఓకే. కైట్ ఎపిసోడ్ ఒకటి ఉంటుందండి, అది పరిగెడతా ఉంటే రియల్గా అది. సో అది కూడా అదేంటంటే బ్రాంచ్ ఉంటుంది ఒక చోట, క్లిఫ్ ఇదనమాట. సో అది రియల్గానే ట్రై చేసాం యాక్చువల్గా, ఫైట్ ఇది పెట్టుకుని ఫుల్ కింద ఇలా ఒక చిన్న రోప్ అది పెట్టుకుని వెళ్ళామన్నమాట. ఓకే. సో అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది. ఆ బ్రాంచ్ మీద వెళ్ళి ఆ కైట్ అది చేయడం అంతా కూడా, అంటే సేఫ్టీ అంతా తీసుకున్నారండి. ఓకే. బట్ అది కొంచెం రిస్కే, బట్ బాగా వచ్చింది ఫైనల్గా అదొకటి. అండ్ ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ షెడ్యూల్ ఫస్ట్ డే ఆఫ్ వర్క్ మార్నింగ్ 8 or 8:30 స్టార్ట్ అయిందండి. లంచ్ టైం వరకు కూడా ఫస్ట్ షాటే తీశారు అన్ని టేక్లు. దానికి స్వెట్ వచ్చేసి ఏంటి నాకు కైండ్ ఆఫ్ మొత్తం షట్ ఆఫ్ అయిపోయింది మైండ్. పక్కన అందరూ ఏమనరు కదా, అదే అవును ఎవరు కాలేదు. బట్ ఒక డైలాగ్ అంటే అమ్మాయి ఫస్ట్ క్లోజ్ పెట్టేశారు. అమ్మాయి రియా చక్రవర్తి, రియాతో కంటిన్యూస్గా ఒక డైలాగ్ చెప్పాలండి, రొమాంటిక్ డైలాగ్. అది ఎంత ట్రై చేస్తుంటే రావట్లేదు, నాన్నగారు కాంప్రమైజ్ అవ్వరు. సో ఓకే చేయలేదు, ఏంటో తెలీదు. వెళ్ళి లంచ్ చేసామండి. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మేకప్ అంతా టచ్అప్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ అదే షార్ట్ అదే డైలాగు ఒక టేక్లో ఓకే అయిపోయింది. ఓకే. అక్కడి నుంచి ప్రతిదీ కూడా ఇట్ వెంట్ లైక్ బ్రీజ్ అండి. నెక్స్ట్ అంతా కూడా బాగా వెళ్ళింది. ఆ ఫస్ట్ ఏంటో మరి స్టార్టింగ్ మార్నింగ్ నుంచి ఆ లంచ్ టైం వరకు కూడా ఒకటే షాట్, అది ఓకే కాదు. ఇంద్రగంటి గారు సినిమా ముందు వర్క్షాప్ చేపిస్తారు, ఆయన కంపల్సరీ చేస్తారండి. ఓకే. హూఎవర్ ద ఆర్టిస్ట్స్ మోస్ట్ అందరూ వచ్చారండి, రావు రమేష్ గారి దగ్గర నుంచి ఆల్ యాక్టర్స్. ఓకే. సో ఎంత సీనియర్ ఆర్టిస్ట్ అయినా సరే 1 or 2 days వర్క్షాప్ లాగా ఉంటుంది. వాళ్ళ లైన్స్ ఉంటాయండి, అంటే ఫుల్గా యాక్ట్ చేయని అవసరం లేదు, ఫుల్గా నేర్చేసుకుని ఫుల్గా యాక్ట్ చేయని అవసరం. ఓకే. ఓకే. జస్ట్ అలా కూర్చుని పరిచయాలు అవుతాయండి. మా సీన్ ఇస్తారు, జస్ట్ రీడ్. ఓకే. ఓకే. డైలాగ్ జస్ట్ చదివితే నెక్స్ట్ ఎవరిదే డైలాగ్ వాళ్ళు చదువుతారు. సో అలా మాకు సీనియర్స్తో 2 days చేసాం. ఓకే. మేము ఆల్మోస్ట్ 5-6 days నేను అమ్మాయి చేసుకున్నాను. సో అది చాలా హెల్ప్ అయిందండి ఫిల్మ్కి. సో అప్పుడు నాకు అర్థమైంది అనమాట, ఇలా హోంవర్క్ చేస్తే ఇంత హెల్ప్ ఉంటుంది. ఓకే. సో ఆయన ఫిల్మ్స్లో డెఫినెట్గా ప్రతి ఫిల్మ్ ముందు కూడా ఆయన వర్క్షాప్ చేస్తారు. సో అప్పుడు నాకు రియలైజ్ అయ్యాను అనమాట, నాట్ ఓన్లీ హోంవర్క్, అంటే యాజ్ అన్ యాక్టర్ మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అనుకుంటాము. ఎంత మనం ప్రిపేర్ అయినా కూడా అందరితో కలిసి టీంతో వేరే యాక్టర్స్తో కలిసి ఒక 4-5 hours స్పెండ్ చేసిన షూటింగ్ ముందు, అది చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవును, పరిచయాలు ఏర్పడి కొంచెం. అవును, ఆల్ ఆఫ్ అ సడన్ సెట్లోకి వెళ్ళేసరికి 2-3 days టైం పడుతుందండి. బట్ ముందే ఇలా ఒక 2 days చూసుకుంటానండి, ఫస్ట్ డే నుంచి హ్యాపీగా చేసుకోవచ్చు. రైట్. అది కొంతమందితో అలా ఉంటుంది. ఇంకొంతమంది ఇప్పుడు మారుతి గారు లాంటి వాళ్ళతో ఏంటంటే ఇంప్రొవైజేషన్. ఓకే. ఆన్ సెట్ బ్రిలియంట్ ఫ్రెష్ ఐడియాస్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఆయనతో డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో అలా ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుందండి వర్కింగ్ ఎక్స్పీరియన్స్. మొత్తం సినిమాల పరంగా చూసుకుంటే చక్కిలిగింత రిజల్ట్ రాకపోయినా ఆ టీంని మీరు అప్రిషియేట్ చేస్తున్నారు. అవును, చాలా. అంటే ఎంత హార్డ్ వర్క్ చేశారో వాళ్ళు. జస్ట్ థిన్ లైన్ ఆల్ అబౌట్ ఎక్కడో ఆ సెకండ్ హాఫ్లో చిన్న ఆ స్క్రీన్ ప్లే అది కొంచెం ఆలోచించి చేసుంటే అది ఇంకో లాగా ఉండేదండి. ఓకే. సో దానివల్ల ఇదైన తప్ప ఐ థింక్ యాజ్ అ టీమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ అండి. ఎక్సలెంట్. మనం అంటే యాక్టర్కి ఎప్పుడు అటువంటి టీం ఉంటే అదొక డ్రీమ్ టీమ్. ఓకే. అంటే ఒక హ్యాపీగా మనం ఎక్కువ ఆలోచించక్కర్లేదు. కాస్ట్యూమ్ దగ్గర నుంచి హెయిర్ దగ్గర నుంచి అన్నీ వాళ్ళే చేస్తారనమాట. అంత పర్ఫెక్ట్గా చేసినప్పుడు యాక్టర్కి ఏంటంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. కరెక్ట్. సో అలా నాకు వాళ్ళది చాలా బాగా అనిపించిందండి. అది ఆల్మోస్ట్ ఒక కాలేజ్లో యాక్చువల్లీ ఆ కాలేజ్లో పర్మిషన్ ఇవ్వరనమాట. ఓకే.
మేము ఎక్కడో రింగ్ రోడ్ దాటి ఎక్కడో శంషాబాద్ దాటి ఎక్కడో అండి ఆ కాలేజ్, దూరం బాగా. అది ఏంటంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కాలేజ్ చూడడానికి. ఎప్పుడు అటువంటి కాలేజ్ షూటింగ్ చేయలేదు. ఆ ప్రిన్సిపల్ ఏమో ఏమన్నారు షూటింగ్కి ఇంపాసిబుల్ అని. అప్పుడు అయినా సరే డైరెక్టర్ ఆ టీము మాకు అదే కాలేజ్ కావాలని ఆ ప్రిన్సిపల్ దగ్గర కూర్చొని ఇది చేస్తే, సరే నాకు సినాప్సిస్ రాసివ్వండి అని చెప్పారు. వాళ్ళు కథ రాసి ఇచ్చారనమాట ప్రిన్సిపల్కి. మరి ఏంటో తెలియదు, చదివిన తర్వాత ఫైన్ చేసుకోండి, బట్ ఈ టైంలో హాలిడేస్ ఉన్నాయి 1 month, ఆ 1 monthలో మీరు 20-25 days వచ్చి చేసుకోండి అంటే అప్పుడు వెళ్ళి మాది ఫస్ట్ ఫిల్మ్ అక్కడ. అది చేసిన తర్వాతే 1-2 తర్వాత తీశారండి. ఓకే. బట్ చాలా బాగుంటుంది సినిమాలో మీరు చూస్తే. కాలేజ్ ఎక్సలెంట్గా ఉంటుంది. అది కొలంబస్కి రైటర్గా చేశారు కదా నాన్నగారు? చేశారండి ఆయన. అది స్టోరీలో కూడా కూర్చున్నారు ఆయన. అది యాక్చువల్గా చాలా బాగుంటుంది, నాకైతే బాగా ఇష్టం సినిమా, ఇష్టం. అది నేను ఎప్పుడు అంటూ ఉంటాను, అంత బాగుంటుంది. ఎక్కడో క్లైమాక్స్ దగ్గర ఇంకొంచెం బెటర్గా ఏమైనా క్లైమాక్స్ ఒక లాస్ట్ 5 minutes ఏమైనా చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించేది. బట్ యాజ్ అ మూవీ చాలామంది అప్రిషియేట్ చేశారండి. అది 11 moviesలో 2-3 రీమేక్స్ ఉన్నాయి కదా? హ్యాపీ వెడ్డింగ్ ఒకటండి, రైట్ ఈ రెండే. మధ్యలో మిడిల్లో మీకు అంటే ఒక మంచి బ్యానర్స్ తాలూకు అంటే మీ దగ్గరికి వచ్చి కన్ఫర్మేషన్ అయిన తర్వాత పెద్ద బ్యానర్లో అంటే చర్చల్లో తర్వాత ఆగిపోయినాయి? అసలు లేదండి, అసలు వన్స్ వచ్చిన తర్వాత బ్యాక్ లేయడం అనేది అసలు లేదు. ఓకే, అలా జరగదు. ఎందుకంటే నేను ఒకవేళ ఎప్పుడు అలా అయితే జరగలేదండి, అలా అయితే జరగలేదు. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ నుంచి ఏంటంటే ఫస్ట్ ఫిల్మ్ నుంచి యాజ్ అ ప్రొడ్యూసర్ సన్, నేను ఒక బయట ప్రొడ్యూసర్ అయినా సరే నేను ఒక ప్రొడ్యూసర్ లాగా ఆలోచిస్తానండి. బికాజ్ ఐ నో ద వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్, వాల్యూ ఆఫ్ అ కాల్ షీట్, వాల్యూ ఆఫ్ అదర్ యాక్టర్స్. వాళ్ళందరూ ఉన్నప్పుడు మార్నింగ్ టైంకి వెళ్ళాలి. నా వల్ల ఒక 15-20 minutes లేట్ అయిందంటే కూడా ఐ ఫీల్ వెరీ గిల్టీ. ఆ రోజంతా కూడా ఐ ఫీల్ వెరీ గిల్టీ. ఓకే. సో అందుకనే అవన్నీ ఒక 15-20 minutes లేట్ అయిందంటే నా వల్ల ఎన్నో thousands, lakhs of rupees వేస్ట్ అవుతుంది. సో ఐ మేక్ షూర్ దట్ నా వల్ల వేస్టేజ్ రాకూడదని ఉంటుందండి. డెఫినెట్గా కోఆపరేట్ చేస్తారు ప్రొడక్షన్ సైడ్, మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోఆపరేషన్ 100%. లేకపోతే రాత్రి నిద్ర పట్టదు. ఓకే, అలా అస్సలు ఉండదండి అసలు. అంటే వీ షుడ్ డెఫినెట్లీ టేక్ ఆల్ ద ఇప్పుడు హెయిర్ అండ్ మేకప్ ఉందనుకోండి, రైట్, ఒక రోజుకి కొంచెం ఒక క్యారెక్టర్కి ఇలా పర్టికులర్గా కావాలంటే ఆ క్వాలిటీ కోసం మంచి వాళ్ళని పెట్టుకుంటాము. అండ్ ముందు వెళ్ళి చెప్పేస్తాం ప్రొడక్షన్ ఇది కూడా, వీళ్ళు మంచి వాళ్ళు పెట్టుకుందామండి, ఇలా ఈ హెయిర్ ఇది కాస్ట్యూమ్ అది కూడా బాగా చేసుకుందామంటే వాళ్ళు కూడా డెఫినెట్గా ఆ క్యారెక్టర్కి అది కావాలి అంటే దే ఆల్సో స్పెండ్ మోర్ ఆన్ హెయిర్ స్టైలిస్ట్ ఆర్ కాస్ట్యూమ్ డిజైనర్, ఇవన్నీ కూడా దే ఆల్సో స్పెండ్ మోర్. సో అట్లా కాంప్రమైజ్ అవ్వకూడదండి. మహేష్ బాబు గారు రాలేదు కదా మీ ఏ ప్రమోషన్కి? రాలేదు కదా ఆయన, అంటే అడగలేదండి ఇప్పుడు దాకా. అడగలేదా? ఓకే ఓకే. అంటే అడిగినప్పుడు ఆయన ఊర్లో లేరో ఏదో అలా అనుకుంటాను. అయినప్పుడు ఎక్కడో యూరప్ ఎక్కడో ఇదిలో ఉన్నారండి, రాలేకపోయారు. సో అలా ఉంది తప్ప అంటే అడిగితే అలా ఉండదండి. బట్ ఇలా వెంకటేష్ గారు ప్రమోట్ చేశారండి మొన్న, ఇదే మా కథ దానికి చేశారు, ఫస్ట్ ఫిల్మ్ చేశారు, I think 2-3 times వెంకటేష్ గారు. సో అలా